నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వి లచ్చిరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వి లచ్చిరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏది చూసుకుంటే ఈరోజు ఆర్ఓఆర్ చట్టంతో ముసాయిదాతో వస్తున్నారు. సో ఇట్లా ఉండబోతుంది సార్ ఈ చట్టం? ఒకటే అమ్మా, ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది మీకు గతంలో కూడా చెప్పినాను, ఇందాక ముందు కూడా వేదిక మీద కూడా చెప్పినాను. ఏదైతే నూతన ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాపై చర్చ పబ్లిక్లోకి డొమైన్లో పెట్టడం జరిగింది. వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. పబ్లిక్ ఏమి ఇస్తారనే ఉద్దేశంలో అందరూ అనుకోవచ్చు. పబ్లిక్కి అవగాహన కల్పించడం, చట్టం వస్తే మాకేం లాభం జరుగుద్ది, మాకేం జరుగుతుందని చెట్టు కింద కూర్చొని కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునే విధంగా ఉంటుంది అని గౌరవ మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రులు నిండు అసెంబ్లీలో సాక్షిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టం రావడానికి ముఖ్యమంత్రి వర్యులు కూడా వారి యొక్క అనుభవాలని ఖచ్చితంగా ఉండాలి, ప్రజల వద్దకే వెళ్ళాలని సూచించడం జరిగింది. అదేవిధంగా మా శాఖకి మేము భావించేది, మేము సంతోషపడుతున్నది, ఆనందోత్సవాలు చేసుకుంటున్నది, శాఖ తిరిగి ప్రజలకి సేవ చేయడానికి అవకాశం దక్కుతుంది, ప్రతి గ్రామంలో ఒక అధికార అవసరం వస్తుంది అనే ఒక అందరూ సంతోషంగా ఉన్న సమయం ఇది. మేము చాలా ఆనందంగా ఉన్నాం, ఆనందోత్సవాలతో కూడా ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నాం. ఈ చట్టంలో ఉన్న ఏదైనా కూడా తూచా తప్పకుండా పాటించడానికి, తప్పులు జరగకుండా ఉండడానికి మా వంతు కృషి చేస్తాం. కానీ ఇంకోటి చూసుకుంటే గత 4 సంవత్సరాలుగా ధరణి అనేది తెచ్చారు. సో చాలా అవకతవకలు జరిగాయి. సో ఇప్పుడు మీరు కొత్తగా ముసాయిదా చట్టం తెస్తున్నారు. సో మరి అలానే ఉంటుంది, మన ఇక్కడ దీంట్లో ఏమైనా న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి? తమ్ముడు, ముందు ప్రధానంగా అవగాహన కలగాలి. అది ధరణి అనేది చట్టం కాదు, ఒక పోర్టల్. గతంలో కూడా మీ భూమి ఉంది, గతంలో వెబ్ల్యాండ్ ఉంది, తర్వాత అంతకుముందు రకరకాలుగా ఎల్ఆర్యూపీ అనేది ఒక పోర్టల్, అది వెబ్సైట్ ఒక పోర్టల్. నువ్వు ఒక పెట్టుకుంటావు, రేపు ఇంకొక పేరు నేమ్స్ ఏదైనా కానివచ్చు. రికార్డ్ అనేది రికార్డుకి ఒక హక్కు. చట్టం ఉంటే దాంట్లో ఏ చట్టంలో మనం చేస్తున్నాము, చట్టాన్ని చేసిన తర్వాత దాంట్లోకి ఎక్కించడం కోసమే దాన్ని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎలక్ట్రానిక్ పోర్టల్నే ఒక చట్టంగా, ఒక యాక్ట్గా 2020లో వచ్చిన దానికి ఎక్కడ సమస్యలు పరిష్కరించడానికి వ్యవస్థలు లేకుండా చేయటం అనేది ప్రధానంగా చూడాల్సిన అవసరం. అందుకే జరిగిన తప్పిదాలు. కొత్తగా ఇందులో ఏమీ ఎకరాలు భూమి ఎక్కింది ఏం లేదు. 190,000 ఎకరాలు వ్యవసాయ భూములున్నా కూడా ఇప్పుడు ఆ ధరణిలో 160,000 భూమి మాత్రమే ఎక్కింది. గతంలో ఉన్న భూమి మొత్తం కూడా, ఉన్న భూమిని కూడా మేము ఏదైతే రకరకాల సమస్యలు, ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు తెలియని సమస్యలు కూడా సుడిగుండంలో తిప్పేసి, పాస్బుక్లు ఉన్న వాటిని కూడా మనం సగంలో మధ్యలో ఆపేసి ఇయ్యలేని పరిస్థితి, ఇవ్వాలా వద్దా అనే పరిస్థితి తీసుకొచ్చిన వ్యవస్థ అది ఉంది. కాబట్టి దాన్ని కరెక్షన్ చేయాలంటే ఎంతైనా పాత ఇల్లుని రిపేర్ చేస్తే ఏం ఉపయోగం లేదనే, కొత్త ఇల్లు కడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆ నిర్ణయం మంచిగా ఉండబోతుంది అనుకుంటున్నాం. పోర్టల్ ఏదైనా కావచ్చు, ఏదైనా పేరు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ చేసే చట్టంలో అందరికీ అవకాశం ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలనేది ముఖ్య ఉద్దేశం. కానీ ఇంకోటి సార్, ఏదైతే కొన్ని మండలాలు తీసుకొని కూడా స్పందన తెలుసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఎట్లా వస్తుంది రెస్పాన్స్? మరి రెస్పాన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఆలోచించిన నిర్ణయాన్ని రైతులందరూ కూడా వారు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఏముండబోతుంది, ఏముంది అనేది ఒకేసారి రాకుండా ఏముంది అనేది డిస్కషన్ జరుగుతుంది. గతంలో ఏం లేకుండా ఇప్పుడు ఏమొస్తుంది. ప్రభుత్వాలు మారినంత మాత్రం మార్చుకుంటే ఉపయోగం లేదు కదా. ప్రజలను అడిగితే బాగుంటుంది డైరెక్ట్గా ఇవ్వకుండా ప్రజలే చర్చించాలి. వద్దు అంటే పక్కన ఉంటుంది. ఎన్నో బిల్స్ వచ్చినాయి, బిల్స్ అన్ని పాస్ కావాలని ఏం లేదు, బిల్స్ అని అవసరమైన ఏం లేదు. కానీ ఈ చట్టం ప్రజలు కోరుకున్నారనుకోండి, ఖచ్చితంగా డెఫినెట్లీగా వస్తుంది. థ్యాంక్ యూ.